డయాబెటీస్ మరియు థైరాయిడ్ పరీక్షలు. డయాబెటీస్ పరదేయ న్యూరోపతికి కారణమవుతుంది. ఇది రక్తనాళ సమస్యలకు సంబంధించింది. థైరాయిడ్ రుగ్మతలు కండరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. దాని నివారణ చర్యలు ఏం చేయాలి, ఏం చేయకూడదు. రక్తనాళాల వాపును తగ్గించడానికి మీరు తీసుకోగల కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు మీ శరీరాన్ని, ముఖ్యంగా మీ కాళ్ళు మరియు చేతుల్లోని కండరాలను సాగదీయండి. నీరు పుష్కలంగా తాగండి మరియు ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఒకే స్థితిలో ఎప్పుడూ ఎక్కువసేపు కూర్చోవద్దు లేదా పడుకోవద్దు. సమస్యను విస్మరించవద్దు, ఎందుకంటే ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. దాన్ని ఎందుకు విస్మరించకూడదు? వెరికోస్ వెయిన్స్ ఒక చిన్న సమస్యలా అనిపించినప్పటికీ అవి తరచుగా సంభవిస్తే అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సకాలంలో రోగ నిర్ధారణ మరియు చికిత్స వ్యాధి తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు. కాబట్టి ఈ లక్షణాన్ని తీవ్రంగా పరిగణించి వైద్య సలహా తీసుకోండి. పల్లీలు నానబెట్టి తింటున్నారా? అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. నానబెట్టిన పల్లీలు తీసుకోవడం వల్ల ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. వేరుశనగలు నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నానబెట్టిన వేరుశనగలను ప్రతిరోజు తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడటం మరియు రోగ నిరోధక శక్తి పెరగటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి. వేరుశనగలను 6 నుంచి 8 గంటలు నానబెట్టుకొని తినాలి. దాని నుంచి 567 క్యాలరీలు మనకు లభ్యమవుతాయి. వేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా మోనోసాచురేటెడ్ మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు